అష్టసిద్ధి ఆయన కోర్టులో ట్రావెల్ చేస్తారు సేవలు చేసి ఫ్యాన్ గాలి కొడుతుంది వాళ్ళ జెండా వాళ్ళ పువ్వులు ఉన్నాయి జెండా కోటి దగ్గర ఉన్నటువంటి ఇస్లామియా బజార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వినాయకుడు కంప్లీట్ యూనిక్నెస్ గా ఉంది. సో హైదరాబాద్ లోనే ఎవరు కూడా పెట్టలేదు. సో కంప్లీట్ అష్టసిద్ధిలు తో స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ వీరితోటే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ ఎన్ని డేస్ ఈవెంట్స్? వీక్ నుంచి చేస్తున్నాం, స్టార్టింగ్ డే నుంచి చేస్తున్నాము. ఫస్ట్ డే పూజ స్టార్ట్ అయింది, వెంకటేశ్వర కళ్యాణం అయ్యింది. రెండో రోజు శివానంద లహరి పారాయణం అయ్యింది, సౌందర్య లహరి పారాయణం అయింది, లలిత పారాయణం అయింది, హనుమాన్ చాలీస్ పారాయణం కూడా అయ్యింది, లక్ష్మీ అష్టోత్తరం అయినాయి. ఈ రోజు విష్ణు సహస్రనామాల పారాయణం, సాయిబాబా భజన. సో అంటే ఎవ్రీ డే ఒక్కొక్క పారాయణం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాము. 7:37. సో అంటే ఎట్లా పబ్లిక్ ఎట్లా వస్తుంది? విపరీతంగా వస్తారండి. కళ్యాణం రోజు 1000 మెంబర్స్ దాకా వచ్చారు, దాని మీద వచ్చారు. రోడ్ 28 ఇయర్స్ స్టార్టింగ్ చిన్న నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇంత పెద్దగా అయ్యింది. ఒక 5-6 ఇయర్స్ నుంచి అయ్యింది. ఇక్కడ ఉన్న వైశ్యాస్ ఉన్నాము, అక్కడ గ్రూప్ అందరూ వస్తారు. ఇక్కడ సంఘం బస్తీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చేస్తారు. కమిటీ ఉంది. అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తారు మా సంపత్ కుమార్. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇస్లామియా బజార్ కోటిలో దిల్దార్ సంపత్ అన్న అని చెప్పి ఆయన కూర్చోబెట్టబడింది. శ్రీ సంతోషి మా అసోసియేషన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మొత్తం ఆధ్వర్యంలో గణేష్ కూర్చోబడుతుంది. ఇక్కడ డైలీ 9 days 9 పూజలు, హోమాలు, అలాగే కళ్యాణాలు స్వామివారివి, మళ్ళా లలితాస్వరము, మళ్ళా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, సత్యనారాయణ కథ, డైలీ ఒక పూజ అయిపోయినాక 7 to 9, 10 o'clock దాకా పూజ అవుతుంది. లేడీస్ తో మొత్తం జెంట్స్ చాలా మంది పిల్లలతో వస్తారు. దాని తర్వాత మనకి ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. నైట్ వచ్చిన భక్తులకి, అలాగే విచ్చేసే భక్తులకి దాదాపు డైలీ 1500 మెంబర్స్ భక్తులు గణేష్ చూడడానికి వస్తారు. సో వాళ్ళందరికీ అన్నదానం పెడతాం మనం నైట్. అండ్ స్పెషల్ అన్నదానం మళ్ళీ మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక రోజు మొత్తం స్వామివారికి ఆ హోమం చేసి మొత్తం కళ్యాణం అన్ని చేసి స్పెషల్ అన్నదానం ఉంటుంది. దాదాపు 5000 మంది దాకా అన్నదానం ఉంటుంది మనకి. సో ఇప్పుడు అష్టసిద్ధిలో అమ్మవారు కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఇది కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇది షిప్ యాక్చువల్లీ షిప్ లో గణేశుడు ప్రయాణిస్తుండు. వీళ్ళందరూ సేవకులు గణేశునికి సేవ చేసుకుంటా షిప్ లో ప్రయాణిస్తున్నట్టు మనకి కాన్సెప్ట్ పెట్టినాం. అంటే ఎవ్రీ టైం 29 years నుంచి మనకి ఇక్కడ నీకు అసలు హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడ ఇట్లా ఇలాంటి గణేష్ మళ్ళీ కనిపించదు నీకు. మనం పెట్టిన గణేష్ గిట్ట ఎక్కడ మనం స్పెషల్ గా మనమే ఒక 5 to 6 months ఓన్ ఇది మొత్తం ఫ్రెండ్స్ అందరూ వేసుకొని క్లబ్ వేసుకొని చందా ఇట్లా ఏం చేయం మేము. ఓన్ గా అందరు ఓవర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళందరూ వేసుకొని ఓవర్ ప్రేమతో చేసుకొని అందరు 15-20 members ఫ్రెండ్స్ ఉంటారు. శ్రీ మా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరు వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసుకొని అందరు భక్తి శ్రద్ధలతో. ఇంకోటి స్పెషల్ ఏంటంటే 9 days ఒక్కపోద్దు ఉంటారు అందరు ఫాస్టింగ్. 9 days ఒక్కపోద్దు ఉండి నైట్ పూజలు చేసి దాని తర్వాత 10 o'clock అయినాక అన్నం తింటారు అందరు. మొత్తం మార్నింగ్ ఫాస్టింగ్ ఉండి. లడ్డు కదా, ప్రతి గణేష్ దగ్గర లడ్డు అనేది సో ఇక్కడ ఈ లడ్డు ఎట్లా యాక్షన్ ఇస్తారా లేదంటే యాక్షన్ అంటే రేపు అది చాలా కమర్షియల్ అయిపోయింది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ మనం నమ్ముకొని గణేష్ నమ్ముకొని చాలా మంది భక్తులు వస్తుంటారు.
సుల్తాన్ బజారు, ఇస్లామా బజార్ చాలా మంది ఇక్కడ నుంచి వైశ్య కమిటీ నుంచి అలాగే వేరే కమిటీ వాళ్ళు అందరు ఆల్ కమిటీ వాళ్ళు వస్తారు కాబట్టి మనం ఆప్షన్ చేయకుండా ఆ ఉన్న లడ్డు అంతా ప్రత్యక్షంగా పూజ చేస్తాం కాబట్టి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని మా ఆలోచన ఒకటి. ఎందుకంటే ప్రసాదం అన్నప్పుడు అందరికి చెందడమే మనకు ముఖ్యం. ఏదో ఆప్షన్ పెట్టి ఒక్కరికి ఇవ్వడము ఇది నాట్ ఎ కరెక్ట్ వే మా అసోసియేషన్ తరఫు నుంచి. సో అందరికి మొత్తము సుల్తాన్ డిసెంబర్ అందరికి పంచుతాము, అందరికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమంది ఉంటారు మీ టీం వచ్చేసి 20 మెంబర్స్ దాకా ఉంటారు. సో ఇప్పుడు అంటే రేపు తీస్తున్నారు రేపు 9 days కి తీస్తున్నాము. రేపు దాదాపు నీకు 2000 నుంచి 3000 మంది పబ్లిక్ వస్తారు మనకు. ఎందుకంటే మనం చాలా వైభవంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత గ్రాండ్ గా తీస్తాం మనం. మన సంతోషము మన భక్తి ఏందో రేపు తెలుస్తుంది మనకు 9 days కి. ఈ 9 రోజులు చేసిన ఒక ఎత్తు, రేపు తీసేది భారీ ర్యాలీ, దానికి చాలా మంది పబ్లిక్ చూడడానికి వస్తారు. అసలు ఇప్పుడు 25 years 29 years అప్రాక్స్ 29 ఇన్ని ఇయర్స్ నుండి చేస్తున్నాం కదా, అంటే ఇక్కడ చేసిన వాళ్ళకి ఏమైనా రిజల్ట్ వాళ్ళైతే చాలా రిజల్ట్ ఉంది. ఇప్పుడు 29 నుంచి మనం ఇంత భక్తి శ్రద్ధతో చేస్తున్నాం అంటే చూసారు కదా మీరే. ఈ స్టేజ్ గణేష్, ఈ పూజలు డైలీ చాలా మందికి చాలా కోరికలు. ఇక్కడ స్పెషల్ అక్కడే మెయిన్ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వచ్చి భక్తితోటి మీరు స్వార్థం కాకుండా భక్తితోటి మొక్కితే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. చాలా మందికి చాలా విధ రిజల్ట్ వచ్చింది కూడా. సో ఇదే అండి. సో ఇక్కడ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే లైక్ వీళ్ళు 29 years నుండి చేయడం కారణం కూడా ఏంటంటే నమ్మిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నాడు స్వామి ఇక్కడ. సో ఎక్స్పెషల్ ఇక్కడ మహిళలు వారు 9 రోజులు కూడా నవరాత్రులు ప్రతిరోజు కూడా పారాయణాలు చేయడం, లలిత సహస్రనామాలు, సో అట్లా వివిధ దేవుళ్ళకు సంబంధించినటువంటి పారాయణాలు చేయడం మరియు హోమాలు చేయడము, వ్రతాలు చేయడం, సో ఇట్లా వినూత్న రీతిగా వీళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. సో దాదాపు ఒక 20 to 30 members టీమ్ అంట వీళ్ళు. సో రేపు వీళ్ళు నిమజ్జనానికి స్వామివారిని శోభయాత్ర రేపు సాయంకాలం స్టార్ట్ అవుతుంది. రేపు ఈవినింగ్ 5 o'clock కి స్వామివారి శోభాయాత్ర ప్రారంభం. ఇది అష్టసిద్ధి ఆయన బోట్లో ట్రావెల్ చేస్తారు, సేవలు చేస్తారు, ఫ్యాన్ ఊపుతారు, గాలి కొడతారు, వాళ్ళ జెండా అది పువ్వులు ఉన్నాయి.